ఇంత భయపెట్టే విషయాలు అసలు మన శాస్త్రాల్లో ఇవ్వడం అవసరమా ప్రభుజీ నిజంగా? ఇంత దారుణమైన వివరాలు ఉన్నా సరే హ్మ్. ఎంతమంది ధర్మ మార్గం ఆచరిస్తున్నారు చెప్పండి. ప్రభుజీ అసలు గరుడ పురాణంలో ఏముంది? బంగారం ఎలా తయారు చేయాలనేది ఉంది. వావ్! ఒక వ్యక్తి ఏ విధంగా మాయం అవ్వాలనేది కూడా ఈ శాస్త్రంలో ఉంది. మైండ్‌లో ఒకటి వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ఇంజినీరింగ్ చదివే అబ్బాయికి ఈ మాయమయ్యే శక్తి అనేది ఇస్తే ఏం చేస్తాడంటారు ప్రభుజీ? ఫస్ట్ వాడు గర్ల్స్ హాస్టల్లో దూరుతాడు. లిప్‌స్టిక్. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ యువర్ కాస్మెటిక్స్. ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ద కాస్మిక్ లాస్. ఈ యమధర్మరాజు అసలు ఎలా ఉంటారు ప్రభుజీ? చూస్తే కొమ్ములు తిరిగిన దున్నపోతు మీద కండలు తిరిగిన దేహంతో యమధర్మరాజులా చూస్తూ ఉన్నాడు. సినిమాల్లో యమధర్మరాజుని, చిత్రగుప్తుల్ని కొన్నిసార్లు అసలు రెస్పెక్టే లేకుండా జోకర్‌ల లాగా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. శిక్షలు పడే అవకాశం ఉంది, కానీ మనిషి చనిపోయేటప్పుడు మరణ సమయంలో ఏం జరుగుతుంది? మరణ సమయంలో జీవికి ఒకేసారి 1,000,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పాటు ఈ యమలోక ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? అసలు ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు జీవుడు? అమ్మా ఎక్కడ, నాన్న ఎక్కడ, నా ముద్దుల కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ, నా బంధుమిత్రులు ఎక్కడ అని ఏడుస్తూ ఉంటాడు. ఆన్సర్‌లు మాత్రం అదరహో ప్రభుజీ అసలు. ఆన్సర్ అదరహో, ఆడియన్స్ బెదరహో. ప్రేక్షకులకి వెంటనే మనం పురాణాలు, శాస్త్రాలు అంటే ఎంత తొందర ఎక్కదు ప్రభుజీ. అందుకే మీకు ఒక పిచ్ రిపోర్ట్ తీసుకుంటున్నాను అంతే. పిచ్ అనేది అద్దరిపోయింది. నువ్వు ప్రశ్నలతో బౌలింగ్ చేయి, నేను సమాధానాలతో బ్యాటింగ్ చేస్తాను. మనకు ఆ కృష్ణ భగవాన్ అండదండ్లు, వీక్షకులందరి సపోర్టు ఉంది. ముందుకెళ్దాం పద. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ మీ ఛానల్లోనే ఈ పాడ్కాస్ట్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. నాకు కూడా. ముఖ్యంగా మన ఆ రోజుల్లో ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్లో రెగ్యులర్గా సాటర్డేస్ యూత్ క్లాసెస్ జరిగేవి. సో ఆ యూత్ క్లాసెస్ తర్వాత నా ప్లేట్లో ప్రసాదం పెట్టుకొని మీ కుర్చీ చుట్టూ కూర్చొని ఆమె అందరం కూడా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు, వింతైన ప్రశ్నలు, విచిత్రమైన ప్రశ్నలకి మీరు చాలా ఓపిక్గా దానికి లాజికల్గా సమాధానాలు చెప్పడం, ఇవన్నీ చాలా గుర్తొస్తున్నాయి. సాటర్డే యూత్ క్లాస్ అనగానే ప్రసాదం మాత్రం గుర్తొస్తుంది బ్రోజీ. చాలా డెలిషియస్ ప్రసాదం, అందులోనూ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. అబ్బా అసలు గుర్తు తెచ్చుకుంటూనే ఇప్పటికీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో అవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీస్. అసలు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతున్నాను బ్రోజీ. యాక్చువల్లీ నాకు మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది ప్రభుజీ. నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం గమనించాను. సాధారణంగా అందరికీ ఈ పురాణాలు, శాస్త్రాలు, రామాయణ, మహాభారతాలు అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు అనంటే దాంట్లో రహస్యాలు, అద్భుతమైన విషయాలు, ఆసక్తికరమైన సన్నివేశాలు, ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ కొన్నిసార్లు భయపెడతాయి కూడా. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే గరుడ పురాణం. అసలు గరుడ పురాణం అనే పేరు వినగానే వాతావరణం అంతా ఒక సీరియస్ వాతావరణంగా మారిపోతుంది. ఒక భయం అనేది కమ్ముకుంటుంది. ఎందుకంటే గరుడ పురాణం మరణం గురించి మాట్లాడుతుంది అంటారు. కరెక్ట్. సో అసలు మనిషి చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఎలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు యమలోకము, నరకం ఇవన్నీ అంటుంటారు. అసలు నిజమేనా అవి? అసలు ఎలా వెళ్తారు అక్కడికి, ఏముంటుంది? ఒక సాధారణమైన వ్యక్తిగా అడుగుతున్నాను ప్రభుజీ. అసలు ఇంత దారుణమైన విషయాలు, ఇంత భయపెట్టే విషయాలు అసలు మన శాస్త్రాల్లో ఇవ్వడం అవసరమా ప్రభుజీ నిజంగా? గరుడ పురాణంలో దారుణమైన వివరణలు ఉన్నాయి. మరణం గురించి కానీ, జీవిని యమలోకానికి తీసుకెళ్లే విషయం కానీ, అక్కడ శిక్షల విషయం కానీ, వీటి గురించి మీరు అంటూ ఉన్నారు, అంతే కదా? అవును. అయితే ఇంత దారుణమైన వివరాలు ఉన్నా సరే ఎంతమంది ధర్మ మార్గం ఆచరిస్తున్నారు చెప్పండి? ఎంతమంది మోక్ష మార్గం వైపు పయనిస్తున్నారు చెప్పండి? అంటే శాస్త్రాల్లో ఇన్ని దారుణమైన వివరణలు ఉన్నా సరే చాలామంది బుద్ధి రావట్లేదు, ఆయన కూడా అర్థం చేసుకోవట్లేదు. మరి అది లేకపోతే పరిస్థితి ఏంటి మీరే ఆలోచించుకోండి. అంటే శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి? నిజాన్ని నిర్భయంగా మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి, భయపెట్టడానికి ప్రయత్నించట్లేదు. మనకు ధర్మ మార్గాన్ని బోధించడానికి, అధర్మ మార్గంలో వెళ్ళకండి అని చెప్పడానికి, అధర్మ మార్గంలో వెళితే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందిరా నాయన అని చెప్పడానికి శాస్త్రాలు ప్రయత్నిస్తున్నాయి అంతే. అయితే దీన్ని వాళ్ళు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు భయపెడుతుంది అంటున్నారు. అది తప్పన్నమాట. అంటే శాస్త్రాలు ఇలాంటి గరుడ పురాణం లాంటివి విని కొందరు వినగానే భయపడవచ్చు. అవును. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుపడతారు. ఇంకొందరు వినగానే భయపడతారు,
దాన్ని పక్కన పెడతారు. అమ్మో ఇది భయపెడుతుంది నన్ను. వాళ్ళు తర్వాత ఖచ్చితంగా బాధపడతారు. కాబట్టి శాస్త్రం నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది, అంతేగాని భయపెట్టడానికి ప్రయత్నించట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. సో పురాణాలు కేవలం భయపెట్టడానికి మాత్రమే కాదు, మనిషిని ఒక ధర్మ మార్గంలో కూడా నడిపించడానికి ఇలాంటి గరుడ పురాణం లాంటి శాస్త్రాలు మనకు ఉన్నాయని మీరు అంటారు. ఎలాంటి శాస్త్రమైనా పురాణమైనా ధర్మ మార్గంలో నడిపించడానికే ఉన్నాయి. సో వినడానికి చాలా బాగుంది ప్రభుజీ. కానీ మన వీక్షకుల కోసం అడుగుతున్నాను. సో వీక్షకులకి ఇంత తత్వము ఫిలాసఫీ అనేది తొందరగా బుర్రకు ఎక్కకపోవచ్చు. సో దీన్ని ఏదైనా ప్రాక్టికల్ ఉదాహరణతో చెప్తే చాలా బాగుంటుంది ప్రభుజీ. ప్రాక్టికల్ ఉదాహరణ అంటే భయం గురించి. అవును, అంటే శాస్త్రాలు భయము ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదు దాన్ని. అంటే నేను మీకు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఒకటి చెప్తాను. చక్కటి కథ. కథ పేరు రఘుపతి రాఘవ రాజా రామ్. ఓకే. సో ఈ రఘుపతి రాఘవ రాజారాం అనే నలుగురు కూడా ఎవరు అంటే ఫ్రెండ్స్. రఘుపతి రాఘవ రాజా రామ్ నలుగురు కలిసి ఒకసారి మందు పార్టీ చేసుకుంటూ ఉన్నారు, మద్యం తాగుతూ ఉన్నారు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, ఈ నలుగురు కాకుండా 5వ వ్యక్తి వచ్చి ఆయన చెప్పారు, రే ఈ మధ్యలో నేను తెలుసుకున్నాను రా, మన ఈ విధంగా పాపాలు చేస్తే పైన యమధర్మరాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని నూనెలో వేయిస్తాడు, చిత్రగుప్తుడు అనేవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు రాస్తూ ఉంటాడు రా అని ఆయనకు తెలియని అన్నీ కూడా ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే విన్నారో వీళ్ళందరూ కూడా కాస్త భయపడ్డారనమాట. ఓకే. వెంటనే భయపడిపోయి వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలా అన్నట్టుగా. అయితే అందులో రఘుపతి అన్నాడు, హూ కేర్ ఫర్ ఆల్ దిస్ రబిష్, ఇట్స్ ఆల్ మైథాలజీ మ్యాన్, జస్ట్ ఎంజాయ్ అన్నాడు వీడు రఘుపతి. అంటే శాస్త్రాలు అంటే చెత్త కుప్ప అన్నాడు. వీడికి ఎవడు చూస్తాడు, జస్ట్ ఎంజాయ్, అదే లైఫ్ అన్నాడు. ఇంకా తర్వాత ఎవరు, రఘుపతి రాఘవ తనకు అర్థం కాలేదు, కానీ ఎక్కడో చిన్న భయం పుట్టుకుంది, ఎక్కడో భయం పుడుతూ ఉంది కాబట్టి భయపడి, ఒరే ఇదేంటో అర్థం కావట్లేదు కానీ భయం పెడుతుంది, ఒరే ఏం చెప్పకరా నాకు అన్నాడు. రఘుపతి రాఘవ రాజా. ఈ రాజా అన్నాడు, వీడు సగం తలకాయ, సగం ఎక్కింది సగం ఎక్కలేదు. వాడికి అర్థమైంది ఏంటంటే సంహౌ యమధర్మరాజుని పట్టుకోవాలి అనుకున్నాడు, అంతకుమించి అర్థం కాలేదండి. ఓకే. ఈయన ఎవరు, ఈయనతో ప్రాబ్లం ఉంది అన్నాడు, మనం మచ్చిక చేసుకోవాలి అనుకున్నాడు. యమధర్మరాజునే. యమధర్మరాజు. రఘుపతి రాఘవ రాజా రామ్ అనేట ఆయన అర్థం చేసుకున్నాడు. అవును నేను కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాను, ఇదేదో రిజల్ట్గానే ఇబ్బంది పెట్టే అంశమే, ఇలాంటి మనం చేయకూడదు అనుకొని తను వెంటనే అక్కడి నుంచి దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ భగవద్గీత కోర్స్ ఏమైనా ఉందా అని అడిగాడు. భగవద్గీత కోర్సులో జాయిన్ అయ్యాడు, వింటూ ఉన్నాడు, ఈ విధంగా ముందుకెళ్ళాడు. ఇక్కడ నలుగురిలో రఘుపతి ఏం చేస్తున్నాడు, ఇదంతా షిట్ మ్యాన్ అని చెప్పేసి ముందుకెళ్ళి పాపాలు చేస్తూ ఉన్నాడు. రాఘవ ఎప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు రాఘవ ఏమంటున్నాడే, భయమవుతుంది నాకు చెప్పకుండా నేను అవాయిడ్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు. ఈ రాజా ఏం చేశాడు, ఎప్పటికైనా ఇది యమధర్మరాజుతో ప్రాబ్లం అని చెప్పేసి నేను ఆయన కోసం తపస్సు చేస్తాను కూర్చున్నాడు. యమధర్మరాజు కోసం తపస్సు చేయడం కూర్చున్నాడు. సో అప్పుడు ఏం జరిగింది, ఎన్నో రోజులు తపస్సు చేశాడు ఘోరంగా. ఒకరోజు ఆయన ఇంట్లో ఆయన ముందు పెద్ద తేజస్సు వచ్చేసింది, పెద్ద లైట్ అనమాట. ఒక్కసారిగా కాంతితో ఇల్లంతా నిండిపోయింది. ఈయన కూడా ఏదో జరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఈయన చూస్తే కొమ్ములు తిరిగిన దున్నపోతు మీద కండలు తిరిగిన దేహంతో యమధర్మరాజు ఇలా చూస్తూ ఉన్నాడు. వామ్మో అనుకున్నాడు ఆయన చూసి, కాకపోతే ఆయన నవ్వుతూ ఉన్నాడు ఈయన చూసి ఈయన వెంటనే ఇలా నోరు ఇలా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమయ్యా అందరూ కూడా నన్ను చూడాలంటే భయపడతారు, నువ్వు నా కోసం తపస్సు చేసి మరి నన్ను చూడాలనుకున్నావు, ఏంటి వ్యవహారం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి మీతో పని ఉందండి అన్నాడు. నాతో పని ఏంటయ్యా అన్నాడు. అందరూ కూడా చనిపోయే సమయంలో నన్ను చూస్తారు, లేదా చనిపోయిన తర్వాత నన్ను చూస్తారు, ఇలా ముందు ఎవరు చూడరు అన్నాడు. వెంటనే నీకు భయం అయింది, పోనీ నన్ను చంపడానికి వచ్చారా మీరు అన్నాడు. లేదు అలా కాదు, తపస్సుకే వచ్చాను అన్నాడు. లోపలికి పారిపోయడానికి పరిగెత్తే, చంపడానికి రాలేదని మళ్ళీ బయటకు వచ్చాక మీరు నాకు ఒక ఫేవర్ చేయాలండి అన్నాడు. ఏంటది? యమధర్మరాజుతోనే మాట్లాడుతున్నాడు. ఓకే. ఏంటది అన్నాడు యమధర్మరాజు. మీరు నాకు మిత్రుల్లా వ్యవహరించాలి అన్నాడు. అవునా అంటే అవునండి అంటే, సరే ఏం చేయాలంటే, నేను ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒకటి నా బుర్ర పాడు చేశాడు ఇవన్నీ విషయాలు చెప్పి,
మీరు చూస్తే సాఫ్ట్గా మంచిగా కనిపిస్తున్నారు, మీ గురించి ఏమో ఏమో చెప్పారు, అయితే చనిపోయాక తీసుకెళ్ళేది మీరేనంట కదా అంటే అవును అన్నాడు. అయితే దయచేసి నేను చనిపోవడానికి ముందే నాకు ఒక ఉత్తరం రాయండి అన్నాడు. అది ఎందుకు అబ్బాయి అన్నాడు ఆయన. అంటే ఈయన అన్నాడు, స్వామి నేను ఎప్పుడు చనిపోతావు ముందే తెలిసిందనుకోండి, తెలిస్తే కాస్త శాంతిగా జీవించవచ్చు, అందరికీ చెప్పి చనిపోవచ్చు. లేకపోతే ఎప్పుడు చేస్తామో ఎక్కడ ఎలా ఏం తెలియదు, రియల్గానే చాలా ఇబ్బంది అంశం. కాబట్టి ఇది ఒక్క పని చేసి పుణ్యం మూట కట్టుకోండి అన్నాడు. యమధర్మరాజు నవ్వాడు. ఒక్కటేంటి నీకు చాలానే రాస్తాను అన్నాడు. అప్పటి నుంచి కూడా మన రాజా ఎవరైతే ఎముడి కోసం తపస్సు చేశాడో ఉత్తరం రాస్తా అన్నాడు కదా, ఇంకెనకు భయం పోయింది. చనిపోయే ముందు నాకు తెలుస్తుంది ఎముడు నా ఫ్రెండ్ అనుకున్నాడు. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఈయన అస్సలు చెప్పలేనన్ని పాపాలు చేయడం మొదలుపెట్టాడు. రాజపానం చేస్తూ ఉన్నాడు, ధూమపానం చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, మాంసాహారం భుజిస్తూ ఉన్నాడు, అన్ని రకాలుగా దారుణమైన పాపాలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఎందుకు అలా చేస్తున్నావని అప్పుడప్పుడు ఈ రామ్ ఎవరైతే భక్తుడయ్యాడో తను వచ్చి అడిగేవాడు, ఒరే నేను వింటున్నాను రా భగవద్గీత అన్ని విషయాలు కూడా, నువ్వు నరకానికి పోతావరా అని చెప్తుంటే, డోంట్ వరీ మ్యాన్, యమరాజ్ ఈజ్ మై ఫ్రెండ్ నో అనేవాడు. కాకపోతే ఈయనకు అర్థం కాలేదన్నమాట. ఆ విధంగానే ఉంటే ఒకరోజు ఆయన అద్దంలో చూసుకున్నాడు. ఆయనకు జుట్టు నెరిసింది, కొంచెం తెల్లబడింది. ఓకే, జుట్టు తెల్లబడింది, సరే పర్లేదు అనుకున్నాడు. అంటే కాస్త కొద్దిగా ఏజ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అవును, జుట్టు తెల్లబడింది, ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మధ్యలో కొన్ని రోజులైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా పళ్ళు కొంచెం రావడం, ఒక పన్ను పోయిందనమాట. ఆ విధంగా ఇబ్బంది పడ్డాడు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, చూసుకున్నాడు, వచ్చాడు. ఈ విధంగా తర్వాత ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ పాపాలు మానట్లేదు, పాపాలు చేస్తూనే పోయాడు. తర్వాత శరీరం అనేది ముడతలు వచ్చింది, అన్న ముడతలు వస్తూ ఉంది. అయినా కూడా సర్లే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అయినా కూడా చనిపోయే ముందు యమరాజు ఉత్తరం రాస్తా అన్నాడు. ఇంకా రాయలేదు అంటే ఇంకా చావు రాలేదు కాబట్టి పర్లేదు. తల నెరిసినప్పుడు అదే అనుకున్నాడు, ఉత్తరం రాలేదు. తర్వాత పళ్ళు రాలిపోయినప్పుడు అనుకోలేదు, అంటే 1-2 పళ్ళు రాలినప్పుడు. శరీరం ముడతలు పడ్డప్పుడు అనుకోలేదు. చివరిగా ఆయనని హాస్పిటల్లో వేశారు, ఐసీలో ఉన్నాడు కొన్ని రోజులు. అప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. డాక్టర్ కూడా చెప్తున్నాడు, వీడు బతాడో లేదో మాకు కూడా తెలియదండి, మేము మానవ ప్రయత్నం మేము చేస్తామని చెప్పాడు. తర్వాత ఇక దేవుణ్ణి పూజించండి అంటే వీడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఇంకా ఉత్తరం రాలేదు కదా, ఖచ్చితంగా నేను చావను, ఖచ్చితంగా ఐసీలోంచి బయటపడి మళ్ళీ ఎంజాయ్ చేస్తా అనుకున్నాడు. సో వీడి ధైర్యం అలా ఉంది, యమరాజు నుంచి ఉత్తరం రాలేదు అని. అయితే ఒకరోజు ప్రొద్దున్నే మళ్ళీ గదిలో పెద్ద కాంతి వచ్చింది. కాంతి వచ్చి మళ్ళీ దున్నపోతు మీద యమరాజు వచ్చాడు. వచ్చి నవ్వుతూ ఉన్నాడు ఈయన చూసి. వచ్చి చూడగానే ఈయన అన్నాడు, ఎన్ని రోజులైంది నువ్వు ఉత్తరం రాస్తా అన్నావు, ఇంకా నాకు చావు ఇప్పట్లో లేదు కాబట్టి ఉత్తరం రాలేదు కదా అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నారు, ఏం మాట్లాడుతున్నావు, పద నాతో అన్నాడు. అంటే ఈయనకు అర్థం కాలేదు. అరేంటి మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు అన్నావు కదా ఉత్తరం రాస్తాను అంటే, ఏరా నీకోసం నేను 4 ఉత్తరాలు రాశాను మూర్ఖుడా అన్నాడు. ఏంటి 4? ఒక్కడు కూడా నాకు కనిపించలేదే అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నారు, నేనేమన్నా మీ మనుషుల్లాగా కాగితం కలం పట్టుకొని తిరుగుతానా అన్నాడు. నేను రాసే ఉత్తరాలు వేరు, నీ శరీరం అనే కాగితం మీద, శరీరం మీద ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులు అనే కలంతో నేను ఈ యొక్క ఉత్తరాలు రాస్తాను అన్నాడు. అంటే మొదటిసారి నీ జుట్టు తెల్లబడింది, అది నేను నీకు రాసిన మొదటి ఉత్తరం. ఎరా నువ్వు చనిపోవడానికి దగ్గరకు వచ్చావు అని నువ్వు వినలా, నీకు అర్థం కాలేదు. రెండోసారి నీ పళ్ళు రాలిపోవడం మొదలుపెట్టాయి, బలహీనమైపోతూ ఉన్నాయి. అప్పుడు నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళావు, అప్పుడు కూడా నువ్వు భగవంతుడి యొక్క నామం చేయడం మొదలుపెట్టలేదు. అది నీకు నేను రాసిన రెండో ఉత్తరం. మూడోసారి చర్మంతో ముడతలు పడిపోతూ ఉంది, అయినా కూడా నువ్వు పట్టించుకోలేదు, అది నేను నీకు రాసిన 3వ ఉత్తరం. చివరిగా హాస్పిటల్లో పడ్డావు, ఎన్నో జబ్బులు, అసలు నువ్వు బ్రతికే అవకాశం లేని డాక్టర్లు చెప్తూ ఉన్నారు, ఈ జబ్బులన్నీ పెరిగిపోయాయి, అది నేను నీకు రాసిన చివరి 4వ ఉత్తరం. అయినా వినిపించుకున్నావా? నువ్వు ఒక్కటి అడిగావు, నేను 4 రాశాను, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక యమరాజు చెప్పిన సమాధానం గుక్కిరి బిక్కిరైపోయి అయోమయంతో ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? మన రాజా, రఘుపతి రాఘవ రాజారాంలో రాజా అనమాట. అవును, తను ఏడుస్తూ ఉన్నాడు. యమరాజు ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు ఈడ్చుకుంటూ. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, రఘుపతి శాస్త్రం అంటే అస్సలు భయం లేదు, అవును, దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, సరాసరి నరకానికి పోయాడు. రాఘవ భయపడ్డాడు కాబట్టి దాన్ని అవాయిడ్ చేశాడు, నాకు వద్దు అన్నాడు. వింటే భయం కలుగుతుంది, నేను వినను, ఆయన నరకానికి పోయాడు. రాజా సగం తలకాయ, సగం విన్నాడు, సగం పరిష్కారం తీసుకున్నాడు,
తనకు తప్పలేదు. ఎందుకంటే భయాన్ని సరిగా వినియోగించుకోలేదు వీళ్ళెవరు కూడా. కానీ రాజా రామ్ చివరి వ్యక్తి భయపడ్డాడు. అదే ఆయనకు మొదటి మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో. ఆ భయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మందిరానికి వెళ్ళాడు, భౌతికత నేర్చుకున్నాడు, భౌతుడు నామం చేయడం మొదలుపెట్టాడు, భౌతుని ప్రసాదం స్వీకరించడం మొదలుపెట్టాడు, భౌతునికి సేవ చేయడం మొదలుపెట్టాడు, భక్తుల సాంగత్యంలో ఉండడం మొదలుపెట్టాడు. ఈ విధంగా తన జన్మను సార్థకం చేసుకొని వీళ్ళు ముగ్గురు నరకానికి వెళ్ళారు. కానీ రామ్ మాత్రం తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా భయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఈ జీవితంలోనే మనం అన్ని సమస్యలను పరిష్కరించుకొని భగవద్ధామానికి వెళ్ళి శాశ్వతమైన ఆనందాన్ని సాధించవచ్చు. కాబట్టి భయం అనేది చాలా ముఖ్యమైనది. నిజంగా అసలు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు రోజు. అసలు ఈ కథ ద్వారా, మీరు చెప్పినటువంటి ఒక కథ ద్వారా అంటే అన్ని రకాల వ్యక్తులు కవర్ అయిపోతున్నారు దీంట్లో. అంటే భయాన్ని ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో పురాణాలు చదివి భయపడాలి, భయపడితేనే మనిషి మారుతాడు, బాగుపడతాడు అని మీరు ఒక గట్టి సందేశాన్ని ఇస్తున్నారు. అంతేనా ప్రభుజీ? అంతేనా అంటే